Good evening everyone. Welcome to 585. 5 super exclusive వార్తలు. 5 న్యూస్ ప్రెజెంటర్స్. 5 న్యూస్ రిపోర్టర్స్. 5 ప్లేసెస్ నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. ఓవర్ ఎక్స్క్లూజివ్ లైవ్ షో 585 కి స్వాగతం. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ అలర్ట్ అవుతోంది. లోక్సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది. ఆ డీటెయిల్స్ చూద్దాం 585. ఇక తొలి సమావేశంలోనే కలెక్టర్లు ఎస్పీలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారు 585 లో చూద్దాం. ఇక రూపం మార్చుకుని కరోనా మళ్లీ భయపెడుతోంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక 4th న్యూస్ చూస్తే సింగరేణిలో గుర్తింపుల సంఘం ఎన్నికలు కాకరేపుతున్నాయి. ప్రధాన సంఘాలన్నీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం 585 లో. ఇక మరొక ఎక్స్క్లూజివ్ వార్త. కిక్ మూవీలో హీరో రవితేజ లెవెల్లో దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ హైదరాబాదీ పోలీసులకు చిక్కాడు. మొత్తం పెద్దల్ని దోచి పేదలకు పంచిపెడుతున్నట్టుగా చెప్పడంతో పోలీసులే షాక్ అయ్యారు. ఆ డీటెయిల్స్ చూద్దాం 585 లో. దేశంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది. మొన్న జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పరాజయాన్ని చవిచూసింది. దీంతో లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేసింది. రాష్ట్రాల వారీగా అధ్యక్షులు మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న అధ్యక్ష పదవుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టింది. ఇక ప్రస్తుతం యూపీ బాధ్యతలు చూస్తున్న ప్రియాంక గాంధీని ఆ స్థానం నుంచి తప్పించడం ఆసక్తిగా మారింది. ప్రియాంకను తప్పించి యూపీ బాధ్యతలని అవినాష్ పాండేకు కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటి వరకు పార్టీలో ప్రధాన భూమిక పోషించిన ప్రియాంకకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడం చర్చనీయాంశమవుతోంది. అయితే ప్రియాంక గాంధీ సేవలను ఇకపై దేశవ్యాప్తంగా వినియోగించుకోవాలని అధిష్టానం భావిస్తోంది. దానిలో భాగంగానే ఆమెను ఒక రాష్ట్రానికే పరిమితం చేయకుండా ఆ బాధ్యతల నుంచి విముక్తి కల్పించినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు ఉత్తరప్రదేశ్ బీజేపీకి కంచుకోటగా మారి యూపీలో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. ఆ వైఫల్యం ప్రియాంక అకౌంట్లో పడుతూ ఉండడంతో ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి ఆ తర్వాత ఏ బాధ్యతలు అప్పగించాలనే విషయాన్ని చూసుకోవచ్చని కూడా అధిష్టానం నిర్ణయించింది. అందుకే కాంగ్రెస్ సంస్థాగత మార్పుల్లో ప్రియాంక గాంధీకి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని ఆ పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మనకి ఢిల్లీ నుంచి లైవ్ లో ఉన్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. మహాత్మా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా ప్రియాంకకి ఇంకా పెద్ద బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు, లేకపోతే అక్కడ ఆవిడకి చెడ్డ పేరు రాకూడదు అన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి 2 రకాల కథనాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్న వరుసగా 2 రోజుల పాటు ఏఐసిసి భారీ స్థాయిలో ఒక ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కసరత్తును కూడా చేపట్టింది. పి చిదంబరం మాజీ కేంద్ర మంత్రి, ఆయన నేతృత్వంలో ఒక మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయడం ఒకవైపు, అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వ్యవహారాల ఇన్ఛార్జీలకు స్థానచలనం చేసింది. ఆ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు కూడా స్థానచలనం జరిగిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు మాణిక్రావు ఠాక్రే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉండాలి. ఆయన్ను గోవాకు, డామన్ డయ్యూకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో దీపాదాస్ మున్షీకి బాధ్యతలను అప్పగించారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి కొత్తగా మాణిక్యం ఠాకూర్కి బాధ్యతలను అప్పగించారు. ఆయన గతంలో తెలంగాణ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆయన ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనే రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన విషయం మనకు తెలిసిందే. సో ఇలాంటి సంస్థాగత మార్పుల్ని చేసే క్రమంలో నిన్న మొన్నటి వరకు ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న ప్రియాంక గాంధీని ఆ బాధ్యతల నుంచి తప్పించిన వెంటనే మరొక బాధ్యత ఏది అప్పగించకపోవడం అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైందని చెప్పాలి. ఒకవేళ తప్పించిన వెంటనే ఇంకొక బాధ్యత ఏదైనా అప్పగించుంటే ఇంత చర్చ జరిగి ఉండేది కాదు. కానీ ఏ బాధ్యత అప్పగించలేదు అనంటే ఆవిడకి ఇంకేదైనా మరొక పెద్ద బాధ్యతను అప్పగించబోతున్నారా అన్న ఒక ప్రశ్న అలాగే వదిలేశారు. అంటే ఈ 24 సార్వత్రిక ఎన్నికల కోసం దేశవ్యాప్త ప్రచారానికి వీలు కల్పించడం కోసం ఆమెను యూపీ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారా అన్న ఒక కథనం కూడా మరొక వైపు నడుస్తూ ఉంది. సో దట్ ఆమెకి యూపీ టెన్షన్ అన్నది ఉండదు. ఫోకస్ అంతా కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేయడం మీద ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసమే ఆమెకు ఈ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి ఉండొచ్చు అన్న ఊహాగానాలు ఒకవైపు వినిపిస్తున్నాయి. ఇంకొకటి, ఆమె ఇన్నాళ్ళుగా యూపీ ఇన్ఛార్జ్గా ఉన్నా సరే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పురోగతి అన్నదే లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే 2019లో రాహుల్ గాంధీయే స్వయంగా ఓడిపోయిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. అలాంటి స్థితిలో అక్కడ వరుస పరాజయాల్ని ఆమె ఖాతాలో వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆమెకు ఆ అపవాదు రాకుండా, అపప్రద రాకుండా తప్పించాలన్న ఉద్దేశంతో కూడా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అన్న ఊహాగానాలు, కథనాలు మరొక వైపు వినిపిస్తున్నాయి. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ. ఇక తొలి సమావేశంలోనే కలెక్టర్లు, ఎస్పీలకు వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినపడొద్దన్నారు.
డ్రగ్స్ వల్ల తెలంగాణకు పంజాబ్ గతే పట్టేలా ఉందని, అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని, ఇష్టం లేని వాళ్లు బాధ్యతల నుంచి తప్పుకోవచ్చని స్పష్టం చేశారు. అలాగే భూ కబ్జాదారులు, నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన ఆయన ప్రజాపాలన కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. నిరుపేదలు, అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వ పాలన దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. దానిలో భాగంగానే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా సమావేశానికి ఆహ్వానించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ సభలు నిర్వహించనుంది ప్రభుత్వం. తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో రోజుకు 2 చొప్పున అధికార బృందాలు పర్యటిస్తాయని వెల్లడించింది. ప్రజాపాలన కార్యక్రమానికి సర్పంచ్, స్థానిక కార్పొరేటర్, కౌన్సిలర్లను ఆహ్వానించడంతో పాటు సంబంధిత ప్రజాప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు. గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించేందుకు ఒక్కోదానికి ప్రత్యేకమైన నంబర్ ఇచ్చి వాటిని కంప్యూటరైజ్ చేయనున్నారు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఫస్ట్ మీటింగ్ లోనే ఇంత స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అలాగే ప్రజాపాలనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, అలాగే జిల్లాల్లో ఉన్న ఎస్పీలు, సిపిలు, అలాగే అడిషనల్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సున్నితంగా మాట్లాడుతూనే చాలా గట్టి చెప్పాల్సిన స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలను, 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండే వాళ్లే కలెక్టర్లు, ఇతర అధికారులు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా చిత్తశుద్ధితో, నిబద్ధతతో పనిచేయాలి, మొక్కుబడిగా ఉద్యోగం చేస్తున్నట్టుగా కాకుండా బాధ్యతగా ప్రవర్తించాలి అని సూచనలు చేశారు. 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తున్నా అనే విషయం మీద దానికి కలెక్టర్లకి, అడిషనల్ కలెక్టర్లకి, అధికారులకు సూచనలు చేశారు. 28వ తారీఖు నుంచి డిసెంబర్ 28 నుంచి వచ్చే నెల జనవరి 6 వరకు 8 రోజుల పాటు ప్రజాపాలన పేరుతో కార్యక్రమం చేపడుతున్నారు. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న గూడాలకు, అంటే 10-15 ఇళ్ళు ఉన్న చిన్న చిన్న గూడాల లాంటి ప్రదేశాలకు కూడా అధికారులు వెళ్ళాలి. 6 గ్యారంటీలకు సంబంధించిన అర్హులను అందులో గుర్తించాలి. అంతకంటే ముందుగానే 6 గ్యారంటీలో తాము దేనికి అర్హులమో ఉన్నామో అవన్నీ కూడా ముందే వాళ్ళు ఎంపిక చేసుకునే విధంగానే 28 లోపే దానికి సంబంధించిన అన్ని పత్రాలను గ్రామాల్లోకి, గూడాల్లోకి చేరవేస్తున్నారు. 28వ తారీఖు అధికారులు వెళ్ళి అక్కడ కూర్చొని ఈ 6 గ్యారంటీలో అర్హులు ఎవరున్నారు, ఏ అభ్యర్థి, ఏ వ్యక్తి, ఎవరు ఏ గ్యారంటీకి అర్హులు ఉన్నారో వాళ్ళను సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. దానికి వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు, నెంబర్ని ఇస్తారు. అండ్ ఐడెంటిటీ నెంబర్ ఆధారంగా వాళ్ళకి పథకాలు అమలు వేస్తాయి. ఇక ఐఏఎస్ల తర్వాత ఐపీఎస్లను కూడా, అంటే జిల్లా ఎస్పీలను, సిపిలను కూడా పిలిచి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన పాలనకి, ఇప్పటి నుంచి జరగబోయే పాలనకి ఖచ్చితమైన తేడాలు చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. భూ కబ్జాదారులు ఎవరున్నా సరే, ఎంతటి వారైనా సరే, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే అవసరం లేదు, ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఇప్పటి మొన్నటి వరకు ఉన్న డ్రగ్స్ కల్చర్ పెద్ద పెద్ద పట్టణాలకు ఉండేది, ఇప్పుడు మండలాలు, గ్రామ స్థాయిలోకి వెళ్ళింది. డ్రగ్స్ నిర్మూలన రాష్ట్రంగా తెలంగాణ మారాలి కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఎట్టి పరిస్థితి, ఏ చిన్న పొరపాటు జరిగినా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎవరు ఎటువంటి తప్పు చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలీసు అధికారులు వదిలిపెట్టకూడదంటూ ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా కూడా ఏ అధికారి అయినా, ఇటు ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, అధికారులైనా ఎవరైనా ఎటువంటి అలసత్వం వహించినా కూడా ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాము. కాబట్టి చిత్తశుద్ధితో పనిచేయండి, మీ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించండి. మొక్కుబడి కార్యక్రమాలు చేయకుండా, మొక్కుబడిగా ప్రజాపాలన లాంటి కార్యక్రమాలు చేయకుండా సొంత పనిగా, ఇంటి పనిగా భావించి ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రజల వద్దకి పాలన పూర్తి స్థాయిలో వెళ్లే విధంగా ఖచ్చితంగా మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అది చూపించారు. డ్రగ్స్ విషయం మీద ముఖ్యంగా ప్రస్తావించారు. పంజాబ్ లాంటి రాష్ట్రాలను ఉదాహరించారు. పంజాబ్ లాంటి పరిస్థితి తెలంగాణలో శరవేగంగా అటువైపుగా తెలంగాణ పయనిస్తోంది. కాబట్టి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి ప్రతి సంవత్సరంలో, ప్రతి 4 నెలలకోసారి, సంవత్సరంలో 3 సార్లు ప్రజాపాలన లాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. దానికి సంబంధించిన రివ్యూలు నిర్వహించబోతున్నాము. కాబట్టి ప్రతి అధికారి చిత్తశుద్ధితో పనిచేయాలి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయి. ఎవరైనా గ్రౌండ్ లెవెల్లో కానీ, ఇతరత్ర కానీ, అధికారులు కానీ, బయటి వాళ్ళు కానీ అక్రమాలకు పాల్పడితే ఖచ్చితమైన చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైట్.
ఇక దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN.1 వేగంగా విస్తరిస్తోంది. రూపం మార్చుకొని మళ్లీ భయపెడుతోంది. దీంతో టెస్టులు చేస్తున్న కొద్దీ కరోనా కేసులు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా 656 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కేసులు 18కి చేరాయి. ఒక NTR జిల్లాలోనే 8 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. బెజవాడలోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. విశాఖలో కరోనా కేసుల సంఖ్య 6కు చేరింది. ఇక వ్యాప్తి వేగంగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదని, కోవిడ్ రూల్స్ పాటిస్తే చాలని అంటున్నారు నిపుణులు. మా కరెస్పాండెంట్ క్రాంతి ఉన్నారు మరింత సమాచారం అందించడానికి విజయవాడ నుంచి లైవ్లో. క్రాంతి, కేసుల సంఖ్య పక్కన పెడితే ఎఫెక్ట్ ఎలా ఉంది? అంటే తీవ్రంగా సఫర్ అవుతున్నారా, వాళ్ళు ఏమైనా మామూలుగానే వచ్చిపోతుందా కరోనా? కరోనా వేరియంట్ ఈసారి కాస్త డిఫరెంట్గా వచ్చిందని చెప్పాలి. ఏదంటే J1 వేరియంట్ ఏదైతే చెప్తున్నారో దీనికి సంబంధించి వ్యాప్తి వేగంగా ఉన్నా కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటటువంటి సంఖ్య తక్కువగా ఉందని చెప్పి అటు ఆ వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు. అసలు దీనికి సంబంధించి ఈ వేరియంట్ ప్రభావం ఎట్లా ఉందనే దానికి మీద మనతో మాట్లాడడానికి కోవిడ్ టైంలో నోడల్ ఆఫీసర్గా పనిచేసినటువంటి డాక్టర్ రఘురామ్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ JN.1 అనేటటువంటి వేరియంట్ వ్యాప్తి ఎట్లా ఉంది? మీకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి, దాని ప్రభావం ఎవరి మీద ఉంది, ఏంటి అసలు? ఏదైనా ఒక వైరస్ కొత్తగా వచ్చి కొత్త స్ట్రెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే వ్యాప్తి ఎక్కువ ఉంది అని చెప్పాలంటే ఇంటిల పాది వస్తూ ఉండాలి, లేకపోతే ఒక గుంపులుగా ఒకే ప్రదేశంలో ఎక్కువ మందికి వస్తూ ఉండాలి. ఇక్కడ అలా లేదు కాబట్టి వ్యాప్తి ఎక్కువ అని కూడా మనం అనుకోలేము. కాకపోతే ఏంటంటే గడిచిన 2 నెలలు కాదు, ఏదో ఈ వారం రోజులుగా కాదు, గడిచిన 2 నెలలుగా ఏదో టిపికల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తున్నాయి. సో RT-PCR మనము ఎక్కువ చేయించట్లేదు, లేకపోతే చేయించినా కూడా ర్యాపిడ్ యాంటిజెన్ వరకు చేయిస్తే కొద్దిగా నెగిటివ్ వస్తున్నాయి. కానీ లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఇట్లా మీరు చూసినట్లయితే కనుక లంగ్ ఇన్వాల్వ్మెంట్ అయితే కొంతమందిలో వస్తున్నాయి. సో అది కూడా పెద్ద వయసు వాళ్ళలో వస్తున్నాయి. సో కొద్దిగా ఇదిగోండి ఇట్లా ఇదంతా కూడా లంగ్ ఇన్వాల్వ్మెంటే. సో యూజువల్లీ ఇది ఒమిక్రాన్ వేరియంట్ అని చెప్పినా కూడా ఒమిక్రాన్ వేరియంట్లో అయితే లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ రాలేదు ఇప్పటివరకు. ఒమిక్రాన్ వేరియంట్స్లో దీర్ఘకాలికమైన నష్టాలు ఎక్కువ చేసింది. బట్ ఇందులో లంగ్ ఇన్వాల్వ్మెంట్ వస్తుంది, కానీ కొద్దిగా సపోర్ట్ ఇచ్చుకుని కొద్దిగా మందులు తీసుకుంటే కనుక తగ్గిపోతుంది. బేసిక్ సపోర్ట్. కోవిడ్ వేరియంట్లో ఇప్పుడు రకరకాల వేరియంట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొత్త వేరియంట్ కూడా JN.1 అని చెప్తూ ఉన్నారు, దానికి టెస్టులు చేస్తూ ఉన్నారు. మరి లాస్ట్ టైం వేవ్స్లో కోవిడ్ వచ్చిన వాళ్ళకి కానీ ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళపైన కానీ ఎలాంటి ప్రభావం ఉంటుంది? ముఖ్యంగా చిన్న పిల్లలపైన ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఏపీలో కూడా ఒక పిల్లోడికి కరోనా పాజిటివ్ వచ్చింది. చిన్నపిల్లల గురించి ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం లేదండి. ఓవరాల్గా కోవిడ్ తర్వాత కొద్దిగా ఇమ్యూన్ సిస్టమ్ డల్ అవ్వటం వల్ల, లేకపోతే క్రిములు కొద్దిగా బలపడటం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. సో దానికి ఫ్లూ షాట్ అంటారు కదా, కోవిడ్ వ్యాక్సిన్ అనేది పిల్లలకి నేను ఫస్ట్ నుంచి రికమెండ్ చేయలేదు, అపోజ్ చేశాను కూడా. కానీ ఫ్లూ షాట్స్ తీసుకుంటే కనుక ఈ ఓవరాల్ జలుబులు తక్కువ వస్తే పిల్లలు ప్రత్యేకించి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇది ఇమ్యూన్ ఎవేజివ్ అండి. అంటే ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ని తప్పించుకుని వస్తుంది కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి 2 డోసులు 3 డోసులు 4 డోసులు తీసుకున్న వాళ్ళకి వస్తుంది, తీసుకుని వాళ్ళకి సమానంగానే వస్తుంది. అట్ ద సేమ్ టైం తీవ్రత కూడా ఒకేలా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంతక్రితం కోవిడ్ వచ్చిన వాళ్ళకి కూడా వస్తుంది, ఎక్కడ మినహాయింపు ఉండట్లేదు. కానీ ఎవరికి వస్తుంది అని అంటే ఎక్కడో ఒకళ్ళకి అక్కడెక్కడ స్పొరాడిక్గా అంటారనమాట. సో ఈ స్పొరాడిక్గా వచ్చే కేసెస్ గురించి మనం ఓవరాల్గా మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇబ్బంది పడుతుంటే వారం తర్వాత ఆకలి తగ్గితే మట్టికి ఏదైనా ఒక ఊపిరితిత్తులకు సంబంధించి జలుబు అట్లా వచ్చి వారం తర్వాత ఆకలి తగ్గి, లేకపోతే కొద్దిగా మళ్ళీ జ్వరం వచ్చినట్టు అట్లా ఉంటే కనుక ఒక హెచ్చరికగా తీసుకుని, లేదా మోషన్స్ అయినట్టు, లేకపోతే బ్లాక్గా మోషన్స్ అవ్వటము, లేకపోతే గుండె దడగా అనిపించడము జరిగితే కనుక ఒక హెచ్చరికగా అనుకుని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఒక బేసిక్ మెడికేషన్స్ అనేవి ఉట్టి జలుబులా కాకుండా ఇప్పుడు జలుబు వస్తే కనుక కొద్దిగా బలంగా మెడికేషన్స్ తీసుకోవటం సజెస్ట్ చేస్తాము. సో జాగ్రత్తగా ఉండాలి, భయపడాల్సిన అవసరం లేదు. సరే, ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి వ్యాక్సిన్ వల్ల అయినా కోవిడ్ వల్ల అయినా చాలా మందికి హార్ట్ స్ట్రోక్స్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పబ్లిక్లో కూడా రకరకాల ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్ వచ్చేసినటువంటి పరిస్థితి. దీని ఎఫెక్ట్ పూర్తిగా పబ్లిక్ హెల్త్ మీద పడిపోయిందంటారు. ఈ కోవిడ్తో సహజీవనం చేయాల్సిందేనా? ఇంకా కోవిడ్తో సహజీవనం చేసే స్థితిలోకి మనం వచ్చేసామండి. వ్యాక్సిన్స్ వచ్చే వరకు సహజీవనం చేయాలని అప్పట్లో మన ముఖ్యమంత్రి గారు అన్నారు. కానీ ఇప్పుడు వ్యాక్సిన్స్ వచ్చిన తర్వాత కూడా సహజీవనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి హార్ట్ అటాకులతో చనిపోతూ మన గుజరాత్లో గడిచిన 6 నెలల్లో చచ్చిపోయిన సడన్ హార్ట్ అటాక్తో చచ్చిపోయిన వాళ్ళల్లో 80% మంది 25 సంవత్సరాల లోపు వాళ్ళంటండి. అంటే ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇదేం జరుగుతుందంటేనండి, ఏదో ఇలాంటి కోవిడ్ స్ట్రెయిన్ స్ట్రెయిన్ ఏదో నడుస్తున్నప్పుడు ఏంటంటే సిమ్టమ్స్ని రావట్లేదు, కానీ ఈ రక్తం చిక్కబడిపోయి ఒమిక్రాన్ ఎలా ప్రమాదం అని అంటే అది రక్తం చిక్కబడిపోయి సడన్గా హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు రావడానికి కారణమవుతుంది. సో ఈ హార్ట్ అటాక్లు సడన్గా వస్తున్న వల్ల ఎక్కువ ప్రయాణాల తర్వాతే, దూర ప్రయాణాల తర్వాత వస్తున్నాయి. సో అందుకని ఎవరైనా కూడా దూర ప్రయాణాలు చేసిన తర్వాత ఏమాత్రం జలుబు అట్లా వచ్చినా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక కోవిడ్ వేరియంట్ ఇప్పుడు వ్యాప్తి ఎక్కువగా ఉందా ఎలా ఉందనేది ముందు తెలిసినా కూడా ఎప్పుడైతే కోవిడ్ పరిచయం అయిందో అప్పటి నుంచి కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసినాయి. ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు చేసేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్ చిక్కబడిపోయి చాలా తీవ్రమైనటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్స్ వచ్చి చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. కాబట్టి కోవిడ్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్తున్నారు. ఇక ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మనం చూసాము, ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో కూడా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే క్రాంతి. ఇక ఫోర్త్ న్యూస్ చూస్తే ఎలక్షన్ కి సంబంధించిన వార్త ఇది. సింగరేణి ఎలక్షన్స్ కి సంబంధించింది. మరో 3 రోజుల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన సంఘాలన్నీ హోరాహోరీగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎన్టీయూసీ ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతున్నాయి. సర్కార్ సంఘాలకు చోటు లేదంటూ ప్రచారం నిర్వహిస్తోంది ఏఐటీయూసీ. అటు ఐఎన్టీయూసీ కూడా ఉనికి చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే కీలక నేతల రాజీనామాలతో టీబీజీ కేసు నామమాత్రంగానే పోటీ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. పోటీలో ఉన్నామంటూ టీబీజీ కేసు గౌరవ అధ్యక్షురాలు కవిత ప్రకటించిన ప్రచారానికి నేతలైతే ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఇప్పటికే 2 సార్లు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు పోస్ట్పోన్ అయ్యాయి. ఎట్టకేలకి మరో 3 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి చాలా మంది కూడా ఇప్పటి వరకు రాజీనామాలు చూస్తున్నాం. మరి ఎలక్షన్స్ కి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరగబోతున్నాయి? పోటీ ఎంతవరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? సింగరేణి ఎన్నికల్లో వేడి మొదలైంది. ఇప్పటికే కేవలం 72 గంటల సమయం మాత్రమే ఉంది. పోలింగ్కి 48 గంటలు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉంది. ఈరోజు సండే కావడంతో ఆ ప్రచారాన్ని స్థాయి సంఘాల వరకే పరిమితం చేసింది. ఐఎన్టీఈసీకి సంబంధించి కీలకంగా అధికార పార్టీ కాంగ్రెస్ అనుబంధ సంస్థగా కొనసాగుతున్న ఐఎన్టీఈసీ ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలి, 11 డివిజన్లకు 11 డివిజన్లను హస్తగతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలను కూడా రంగంలోకి దింపింది. ఎమ్మెల్యేలను ప్రధానంగా కీలకమైన 11 డివిజన్లో ప్రచారం చేస్తుంది. అందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలోని ఆ 3 డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 డివిజన్లలో ఎమ్మెల్యేలు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇప్పటికే ఐఎన్టీకి సంబంధించిన స్థాయి సంఘం సంబంధించిన నేతలతో కీలకమైన చర్చలు జరుపుతున్నారు. కార్మిక నేతలతో మాట్లాడుతున్నారు, కార్మిక సంఘాలతో మాట్లాడుతున్నారు. మరోవైపు ఏఐటీసీ సంబంధించిన సంఘం మాత్రము తమ ఉనికిని చాటుకోవడంతో పాటుగా ఈసారికి తప్పకుండా గెలుపు దిశగా వెళ్తాం, సర్కారు సంఘాలకు చోట్లేదు, ఐఎన్టీసీకి టీబీజీ కేసు తేలిపోయింది, బీఆర్ఎస్ ఓటమితోనే టీబీజీ కేసు కూడా పూర్తి స్థాయిలో ఆ పోటీ నుండి తప్పుకున్నట్టే అంటూ ఏఐటీసీ ప్రకటించింది. ఏఐటీసీ ఈసారి తప్పకుండా 11కు 11 డివిజన్లు హస్తగతం చేసుకుంటామంటూ ఏఐటీసీ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే కామ్రేడ్లకు సంబంధించి అనుబంధ సంఘంగా జాతీయ సంఘంగా కొనసాగుతుంది. కార్మికుల పక్షాన పోటీ చేస్తున్న కార్మికుల పక్షాన ఇప్పటి వరకు పోరాటం చేస్తాం, ఆ పోరాటంలో ఫలితం కూడా మాకు ఈసారి పాజిటివ్గా వస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ 20 ఏళ్ల తర్వాత 2003 జనవరి 29లో పుట్టిన టీబీజీ కేసు ఈ 20 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈసారి బీఆర్ఎస్ పూర్తిగా ఘోర పరాజయం పాలడంతో 11 డివిజన్లు 6 జిల్లాల విస్తరించిన ఈ 11 డివిజన్ సింగరేణి కార్మిక ఎన్నికల్లో ఈసారి నామమాత్రమైన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం టీబీజీ కేసుకు సంబంధించిన కీలక నేతలు పార్టీకి సంఘానికి రాజీనామా చేసేసి వైదొలిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీబీజీ కేసు నామమాత్రంగానే పోటీ ఉండబోతుంది. ఏఐటీసీ ఐఐటీసీ మధ్యలో పోటీ తారాస్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. సిఐటి కూడా రామగుండంకి సంబంధించి 1, 2, 3కి సంబంధించిన ఆ ఏరియాలలో పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా 11 డివిజన్లలో 84 కేంద్రాల్లో 27న పోలింగ్ జరగబోతుంది. 39,000కు పైచిలుగా ఓటర్లు కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కీలకమైన 11 డివిజన్లలో అత్యధిక ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు గుర్తింపు సంఘంగా ఉండే అవకాశాలు ఉంటాయి. గుర్తింపు సంఘంగా పేరు గడించేందుకు 20 ఏళ్ల తర్వాత తమ సత్తాను చాటేందుకు ఐఎన్టీసీ అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని అడ్డుకునేందుకు ఏఐటీసీ కూడా అదే స్థాయిలో ఓరావరి ప్రచారాన్ని అయితే చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఫ్రైడేకి 4 వార్తల తర్వాత టీవీ9 ప్రేక్షకులకు కిక్ సినిమా చూపిస్తున్నాం. వితౌట్ టికెట్ సినిమాలో హీరో రాబిన్ హుడ్ బడాబాబుల్ని దోచుకుని పేద పిల్లలకు క్యాన్సర్తో బాధపడుతున్న వారికి సహాయం చేస్తూ ఉంటాడు. దోచుకున్నదంతా పేదలకు పంచి పెడతాడు. ఇదంతా మీరు కిక్ సినిమాలో ఆల్రెడీ చూశారు కదా. ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒక రాబిన్ హుడ్ ని చూపిస్తున్నాం. కిక్ మూవీలో రవితేజ లాగే మోస్ట్ వాంటెడ్ గా ఉంటూ పెద్దల ఇళ్లలో రాబరీలు చేస్తూ గ్రామీణ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నాడు ఈ రాబిన్ హుడ్. ఈయన ఒక మోస్ట్ వాంటెడ్ పర్సన్. దొంగలందు ఈ దొంగ వేరయ్యా అన్నట్టు కేవలం బంగారం నగదు మాత్రమే దొంగిలిస్తాడు. ఆ ఇంట్లో ఎన్ని విలువైన వస్తువులున్నా వాటి జోలికే వెళ్ళడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా ఒక ఇంటిపై నుంచి ఇంకొక ఇంటిపై దూకుతూ జారుకుంటా ఉంటాడు. పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకదు. పకడ్బందీగా దొంగతనం చేస్తాడు. కానీ 1 బ్యాడ్ డే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ నెల 9న జూబ్లీ హిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసిస్తున్న అనురాగ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు ఈ రాబిన్ హుడ్.
బాధితుడి ఫిర్యాదు మేరకు అతని కోసం గాలించిన పోలీసులు 4-5 రోజుల్లో ఏకంగా 75కు పైగా సీసీ కెమెరాల్లో వెతగ్గా వెంకటగిరిలోని ఒక ఇంటి సీసీ కెమెరాలో అతని ఆనవాళ్లు కనిపించాయి. మా ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ప్రస్తుతం అతని డీటెయిల్స్ ఏంటి? ఎందుకు ఈ కైండ్ ఆఫ్ అంటే నిజంగానే సినిమాలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా దొంగతనాలు చేస్తున్నాడో ఏం తెలుస్తోంది? అంటే పెద్దలను కొట్టి పేదవాళ్లకు పంచాలన్నటువంటి కాన్సెప్ట్తోనే ఆయన ఇప్పటివరకు ఈ చోరీలకు పాల్పడుతున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. బీహార్కి చెందినటువంటి మొహమ్మద్ ఇర్ఫాన్ ఇప్పటివరకు కూడా బెంగళూరు, హైదరాబాద్, ఆ తర్వాత ఢిల్లీలో మొత్తం 21 చోరీలకు పాల్పడ్డారు. ఈ చోరీలన్నీ కూడా సంపన్నులు నివసించేటువంటి ప్రాంతాల్లోనే ఈ చోరీకి పాల్పడుతూ వచ్చాడు. హైదరాబాద్లో చూసుకుంటే బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లోనే ఆయన ఇప్పటివరకు 8కి పైగా చోరీలకు పాల్పడ్డాడు. ఈ చోరీలకు పాల్పడేటువంటి క్రమంలో కూడా ఆ ప్రాంతంలో ముందుగా రెక్కి చేసుకుంటాడు. ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో ఆ తర్వాత చోరీకి అనువుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నా కూడా ఆయన ఈ చోరీకి పాల్పడుతూ వస్తాడు. అదే ఇంట్లో చోరీ చేసిన తర్వాత ఆ ఇంట్లో ఒకవేళ కార్ కేసు ఉంటే ఏదైతే విలాసవంతమైనటువంటి కార్లు తీసుకొని కూడా నంబర్ ప్లేట్ తీసేసి హైదరాబాద్లో ఒక 2 రోజుల పాటు తిరిగి ఆ కార్ని ఎక్కడన్నా వదిలేసి ఫ్లైట్ ద్వారా కూడా ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా చోరీలకు పాల్పడుతున్నట్టుగా కూడా గుర్తించారు. ఇప్పటివరకు చేసినటువంటి చోరీలన్నీ కూడా సంపన్నులు నివసించేటువంటి ఏరియాలు, లక్షల్లో అక్కడ ఎక్కడైతే డబ్బులు ఉంటాయో అక్కడే ఆ ప్రాంతాన్ని టార్గెట్గా చేసుకొని కూడా ఆయన ఈ చోరీలకు పాల్పడుతూ వచ్చినట్టుగా కూడా గుర్తించారు. హైదరాబాద్లో ఆయన చోరీలు చేసేటువంటి క్రమంలో లగడీ కపుల్లో ఉన్నటువంటి ఒక లాడ్జ్లో చేరుతాడు. అక్కడ రూమ్ నెంబర్ 301లోనే ఉంటాడు. ఎందుకంటే ఆయన మొదటిసారి చోరీ చేసేందుకు వచ్చినటువంటి క్రమంలో దాదాపు 30 లక్షలకు పైగా చోరీ చేశారు కాబట్టి దానికి సెంటిమెంట్ ఉంది కాబట్టి అదే లాడ్జ్కి వచ్చి అక్కడే ఆ చోరీకి సంబంధించిన ప్రణాళిక రచించి రెక్కి చేసి ఆ తర్వాత చోరీకి పాల్పడుతూ వస్తున్నాడు. ఆ తర్వాత ఈ చోరీ చేసినటువంటి సొమ్మునంతా కూడా బీహార్లోని తన సొంత గ్రామంలో ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ చోరీ చేసినటువంటి డబ్బుతో అక్కడ విద్యుత్ స్తంభాలు కావచ్చు, ఆ తర్వాత సామాజిక సేవా కార్యక్రమాలు, కొన్ని అనాథాశ్రమాలకు కూడా డబ్బులు ఇస్తూ వస్తున్నాడు. సో ఇదే క్రమంలో ఆయనకు గ్రామంలో ఉజ్వల్ అన్నటువంటి పేరు పెట్టారు స్నేహితులు. ఎందుకంటే ఈయన రాబిన్హుడ్ తరహాలో చోరీలకు పాల్పడుతూ వస్తున్నాడు కాబట్టి రాబిన్హుడ్ అనేది కూడా స్నేహితులు పెట్టారు. కానీ ఆయనకు బైబర్త్గా ఉన్నటువంటి పేరు మొహమ్మద్ ఇర్ఫాన్. సో ఇలా 3 రకాలుగా కూడా ఆయన పేర్లు మార్పిడి చేసుకుని కూడా ఈ చోరీలకు పాల్పడుతూ వస్తున్నాడు. అలాగే ఆయనకు 3 భార్యలు ఉన్నారు. బీహార్లో ఆయన భార్య జడ్పీ చైర్మన్గా పనిచేస్తుంది. ఆ తర్వాత 2వ భార్య వచ్చేసి ముంబైలో బార్ గర్ల్గా పనిచేస్తుంది. ఆ తర్వాత కోల్కతాకు చెందినటువంటి 3వ భార్య ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సో ఇలా 3ని వివాహం చేసుకున్నాడు. వీళ్ళకి సంబంధించిన లైఫ్ స్టైల్ కోసం కావచ్చు, ఆ తర్వాత ఆయన పెద్ద మొత్తంలో చోరీ చేసినటువంటి డబ్బును కూడా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నటువంటి నేపథ్యంలోనే గ్రామస్తులు ఆయనకు పేరు పెట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంకా పోలీసులు ఇండెప్త్గా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే జుబ్లీహిల్స్లో అనేక చోరీ కేసులకు సంబంధించిన వాటి విషయంలో కూడా ఆయన నిందితుడుగా ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన ఒక నెట్వర్క్ కూడా హైదరాబాద్లో ఉంది కాబట్టి ఆయనకు ఎవరెవరు సహకరిస్తున్నారు, ఇప్పటివరకు ఎన్ని చోరీలకు పాల్పడేటువంటి క్రమంలో ఎంత సొమ్మును ఆయన దొంగలించారన్నటువంటి వివరాలు కూడా రాబడుతున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేసులకు సంబంధించిన వాటి విషయంలో కూడా ప్రస్తుతం పోలీసులు ఇంకా వివరాలు తెప్పించుకుంటున్నారు. లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడెక్కడ చోరీ చేసి ఎంత పెద్ద మొత్తంలో ఇప్పటివరకు కూడబెట్టారన్నటువంటి వివరాలను రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. ఇది రియల్ లైఫ్ లో కిక్స్ సినిమా లాంటి ఒక కథలో వచ్చిన ట్విస్ట్ అయితే ప్రస్తుతం అతను ఇక్కడైతే మాత్రం రియల్ లైఫ్ లో అయితే మాత్రం జీరోగా మిగులుతాడేమో అని అనిపిస్తోంది. ఇది ఇవాల్టి 5 at 5 తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి TV9.